విశ్వనగరం అంటే దేనికి? విశ్వనగరం అంటే ఏంటి? ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ఆ తర్వాత విశ్వనగరం అనే మాట మనం మాట్లాడుకోవడానికి ఒక్కసారి 2 నిమిషాలు మౌనం పాటించాల్సింది. ఇంత దుర్మార్గం. విశ్వనగరం విశ్వనగరం అంటూ ఉంటే దేనికి? విచ్చలవిడి తత్వానికి విశృంఖలత్వమా? విచ్చలవిడి తత్వానికి విశృంఖలత్వమా? విర్రవీగిపోతూ ఉంటారా? విరగబాట. ఒక్కసారి చూడండి, చేతిలో చంటి బిడ్డను వేసుకొని నడినెత్తి మీద సూర్యుడు సుర్రుమంటూ ఉంటే గొడుగు చేతిలో పట్టుకుని వెళుతున్న ఒక మహిళ పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో ఈ నీచుడు. ఇది ఎక్కడో జరిగింది కాదు, మన సోకాల్డ్ విశ్వనగరం, మన హైదరాబాద్లో జరిగిన ఘటన ఇది. హైదరాబాద్ మణికొండలో అమానుషం జరిగింది. చంటి బిడ్డతో రోడ్డుపై వెళుతున్న ఒక మహిళ, ఆ మహిళ డ్రెస్ని, నెక్స్ట్ మాట చెప్పాలంటే మీకు అర్థం కావాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది తప్ప చెప్పడానికి ఆలోచించుకుంటూ మాట్లాడుతున్న పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ స్కర్ట్ ఉంది కదా, లేకపోతే డ్రెస్ ఉంది కదా, డ్రెస్ని పైకెత్తుతాడు. ఒక సైకో యువకుడి వీరంగం అది, పైశాచికత్వం ఇది. అల్కాపురి టౌన్షిప్ దగ్గర జరిగిన ఘటన ఇది. ఆ మహిళ ఏదో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఒక చేతిలో చంటి బిడ్డ, ఇంకో చేతిలో గొడుగు. వెనక నుంచి వెళ్ళి మహిళ డ్రెస్ని పైకి లాగెడుతుండకుడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే ఈ దృశ్యాలు. మణికొండలో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ వినిపిస్తూ ఉంది. నిందితుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.